హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోలో వచ్చేసి మేము మా పిన్ని బాబాయిల ఇల్లు గృహప్రవేశం అయితే దానికోసం ఊరు వెళ్ళామండి. సో ఆ ఈవెంట్ గురించి చూద్దాము. సో ఏ ఈవెంట్ అయినా ఫంక్షన్ అయినా మనకి మామిడాకులు పువ్వులతోనే మొదలవుతుంది కదా. సో పెద్దవాళ్ళందరూ కూర్చుని పువ్వులన్నీ గుచ్చుతున్నారు. తర్వాత మనకి గృహప్రవేశం అయ్యాక సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి. దానికోసం అన్ని కొత్త ఫోటోలు అన్నిటినీ దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసి బొట్లు అవి పెట్టి రెడీ చేస్తున్నాము. సో ఈవినింగ్ ముహూర్తానికి టైం అవుతుందండి. సో అన్నీ రెడీ అయితే చేసేసాము. మేమందరం కూడా రెడీ అయిపోయాము. సన్నాయి వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు అందరం కలిసి మన కొత్త ఇంటికి వెళ్ళిపోదాం. చూసేద్దాం రండి. సో ముహూర్తం టైంకి అయితే కింద షాప్లో గృహప్రవేశం అయిపోయిందండి. తర్వాత అందరం కలిసి పైకి వెళ్ళాము. అయితే మేమందరం తల ఒక వస్తువు పట్టుకుని పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళాక అన్ని గుమ్మాలకి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు అవి పెట్టాలి కదండి. మేమైతే పైకి వెళ్ళాం కానీ కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇంకా రాలేదు. వాటి కోసం అనే అక్కడ గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నాము. సో కొబ్బరికాయలు వచ్చేసాయి. బాబాయ్ అయితే కొబ్బరికాయ కొట్టి గుమ్మం దగ్గర ఓపెన్ చేశారు. అయితే అందరం లోపలికి వెళ్ళాము. మా పిన్నేమో దేవుడు పూజ గదే చాలా ఇంపార్టెంట్ కదండి. తర్వాత మా పిన్ని పూజ గది దగ్గర కొబ్బరికాయ కొట్టారు. తర్వాత నాకైతే ఇప్పటికీ కొబ్బరికాయ కొట్టడం రాదండి. మీలో ఎంతమందికి వచ్చో నాకు తెలియదు కానీ అదొక పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతాను. నేనైతే తప్పించుకున్నా కానీ మా శ్రీలతను కొట్టమన్నారండి. తర్వాత పాపం నాలాగే చాలా కష్టపడింది. అది ట్రై చేస్తుంటే ఈలో పక్కన జనాలందరూ ఇంకెప్పుడు కొడతావు, అలా కొడతావు, ఇలా కొడతావు అని దాన్ని విసిగించారు. కానీ పాపం మొత్తానికి ఫైనల్గా కొట్టింది. తర్వాత మా మావయ్య కొట్టారు. అయితే మా అత్తయ్య ఆడవచ్చు కనుక అందరూ కొబ్బరికాయలు కొట్టి గృహప్రవేశం అయిపోయాక మా అత్తయ్య పొయ్యి పెట్టి పొయ్యి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టారు. అక్కడ కొబ్బరికాయ కొట్టాక ఇంకా పాలు అవి పొంగించి సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ప్రసాదం అది రెడీ చేశారండి. సో ఇక్కడ పైన ప్రసాదాలు అవి రెడీ అవుతున్నాయి. కింద గదిలో పూజ జరుగుతుంది. కిందకి వెళ్ళి వ్రతం చూద్దాం రండి. गुरु ब्रह्मा गुरु विष्णु देवो महेश्वर गुरु साक्षात् नमस्मै श्री गुरुवे नमः. యాజ్ఞవల్కి సమాధి కోరిక ఏదైతే ఉన్నదో తీరిపోయింది. అక్కడే ఈ వ్రతం చేస్తే ఇకంలో సుఖాలు అంచెల్లో మోక్షము కలుగుతాయి అని చెప్పాడు.
చెప్పగానే ఒక వెంబడే మరలా అడుగుతూ ఉన్నాడు, అయ్యా మరి ఈ యొక్క వ్రతానికి అంగదేవత ఆవరణ దేవతలు ఎవరెవరిని ఆవాహన చేసుకోవాలి, ఎలా చేయాలి, మరి ప్రత్యేకించినటువంటి రోజులు ఏమన్నా ఉన్నాయా? సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిందండి, కథలు అన్నీ అయిపోయాక గణపతి హోమం స్టార్ట్ చేద్దామని. సో హోమం కోసం అని ఇటుకలు అవి తెచ్చి పేర్చారు. తర్వాత శ్రీలతతో ముగ్గదే వేయించారు. దాని తర్వాత గణపతి హోమం అయ్యింది. ఆ రోజుకి అంతే. అదంతా అయ్యేసరికి ఇంచుమించు 11:30 అయిందండి నైట్. సో ఇంకా ఆ రోజు మా పిన్ని బాబాయ్ వాళ్ళందరూ ఆ కొత్త ఇంట్లోనే నిద్ర చేశారు. తర్వాత రోజు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ వచ్చి కొత్త ఇంట్లో చదివితే మంచిది అని మొత్తం విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అవన్నీ చదివి తర్వాత రోజు భోజనాలు అవి పెట్టుకున్నారు. సంకల్పమే జనించే మణిద్వీపము ఏకదేవుల నివాసము అదే కైవల్యము పంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు. సో తర్వాత భోజనాలన్నీ స్టార్ట్ అయ్యాయండి. అందరూ ఇంచుమించు ఒకటే టైంకి భోజనానికి వస్తారు కదా, చాలా హడావిడి అయిపోయింది. మొత్తానికి అందరూ హ్యాపీగా భోంచేశారు. ఫంక్షన్ బాగా అయ్యింది. సో మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.